హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఓజీ సినిమా గురించి భయ్య. నిజానికి చాలా రోజుల ముందర మన తమనన్న ఒక రేంజ్లో అయితే ఎలివేషన్ ఇచ్చాడు. అంటే ఒక్క 4 అంటే తమిళ సినిమాలతో పోల్చాడు భయ్య. అది కూడా ఖైదీ, మన లియో, అలాగే జైలర్ సినిమాలు, ఇంకోటి వచ్చేసి మన విక్రమ్ సినిమా. ఈ 4 సినిమాలతో పోల్చి అలాగే ఆ 4 సినిమాల కంటే దెన్ ఒక 1000 రెట్లు బాగుంటుంది అన్న టైప్లో అయితే మన తమనన్న అయితే చెప్పాడు భయ్య. ఇలాంటి మాటలు ఎందుకు తమనన్న చెప్పాడు అని చెప్పేసి చాలా రోజుల నుంచి సర్చింగ్ చేస్తూనే ఉన్నాను. నాకైతే ఒక్కటే అర్థమైంది. మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడి నుంచి వెళ్ళే సినిమాలు అక్కడ వాళ్ళు ఏమాత్రం చూస్తారో మనందరికీ తెలిసిన విషయమే. అంటే చాలా తక్కువగా చూస్తారో. అదే వాళ్ళ సినిమాలు అయితే మనమైతే అంటే తమిళ వాళ్ళ సినిమాలు ఇక్కడ వస్తే మనమైతే ఒక రేంజ్లో మన సినిమాల కంటే ఎక్కువగా చూస్తామని చెప్పచ్చు. అలాగే ఇంకోటి వచ్చేసి మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా చెప్తాను భయ్య. మనకు మలయాళం సినిమాలు భారీగా చూస్తాం మనమైతే. అలాగే మిస్టర్ బచ్చన్ సినిమా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మలయాళం సినిమా మాదిరే ఉంటుంది. ఒకే ఇంట్లో స్టోరీ మొత్తాన్ని నడిపేస్తారు భయ్య. అది మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే మలయాళం సినిమాలు చూసుకుంటే మాత్రం ఒకే ఇంట్లో కాదు, ఒకే రూమ్లో కూడా అన్నీ నడిపేస్తారు. అసలు సినిమా మొత్తమే ఆ ఒక్క పాయింట్ మీదే లాగేస్తారు. కాకపోతే మనకు మలయాళం సినిమాలు అయితే ఒక వీర రేంజ్లో నచ్చుతాయి. అలాగే మనం తీసుకున్న సినిమాలు అయితే ఖచ్చితంగా నచ్చవు భయ్య. సేమ్ కాన్సెప్ట్లు అంతా ఒకటే, అలాగే కాన్సెప్ట్లో నుంచి వచ్చే పాయింట్లు కూడా అవే. కాకపోతే ఇక్కడ హీరో ఎలివేషన్లో ఒకటే, అన్నీ ఒకటే. కాకపోతే మన సినిమాలు మనకు నచ్చవు, వాళ్ళ సినిమాలు అయితే మనకు నచ్చేస్తాయి. అయితే ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి మనం ప్రతి తమిళ సినిమాని ఇక్కడ చాలా చెప్పాలంటే తెలుగు సినిమాల కంటే ఎక్కువగా చూస్తాము. అలాగే వాళ్ళు ఎలా చూస్తారో తెలిసిన మన తెలుగు సినిమాలని కనీసం ఇది సినిమా వచ్చిందిరా అని చెప్పేసి కూడా ఎవడు పట్టించుకోవడం. నిజం చెప్పాలంటే అసలు బాహుబలి, RRRకే అసలు అక్కడ రికార్డులు లేవని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం వరల్డ్ వైజ్ నచ్చిన సినిమాలకు కూడా అక్కడ మార్కెట్ ఉండదు. అదే వాళ్ళ మెంటాలిటీ. ఇంకా నేను వాళ్ళ గురించి తప్పు అని చెప్పట్లేదు, కానీ మరి ఎందుకో మన సినిమాలు వాళ్ళకి నచ్చవు కదా. అందుకని చెప్పేసి మన తమనన్న ఓజీ సినిమా 1000 రెట్లు తమిళ సినిమాల కంటే, అంటే ఆ 4 సినిమాల కంటే 1000 రెట్లు ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పుకుంటూ వచ్చాడు భయ్య. దాన్ని చాలామంది కాంట్రవర్సీ కూడా చేశారు. ఒక రేంజ్లో సుజిత్ అన్న ఏ రేంజ్లో తీసుకుపోతాడు అని చెప్పేసి కూడా చాలా క్యూరియాసిటీతో కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు భయ్య. ఈ ఓజీ సినిమాకి పర్టికులర్గా ఎందుకు ఇంతలా చెప్తున్నారు అంటే గ్యాంగ్స్టర్ రూపంలో ఇప్పటి వరకు మన ఇండియాలోనే ఏ సినిమా కూడా రాలేదు అన్న టైప్లో ఆ సినిమాని అయితే చేస్తున్నారు భయ్య. మొత్తం ఇంకా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. నీకు ఆ మేకింగ్ అంతా అసలు ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఉంటుంది భయ్య. అందుకని చెప్పేసి మన తమనన్న చెప్పాడు. మరి ఈ ఓజీ సినిమా దీని మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి